నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. చైతన్య డ్రీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంలో ఘనంగా సాంప్రదాయ దినోత్సవం. సాంప్రదాయ వేషధారణలో సంస్కృతి సందడి చేసిన విద్యార్థులు. మందు తాగి తప్పు చేసి తప్పించుకోవడం ఎలా? గోదావరి కనిలో దొంగ పోలీస్ ఆట ఆడుతున్న మందుబాబులు. గోదావరి కనిలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒక్కరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ద్విచక్ర వాహనదారులకు వినూతన రీతిలో అవగాహన. శాలువతో సన్మానించిన దోనకొండ సర్పంచ్ ఆవుల శ్రావణి. రంగారెడ్డి మొయినాబాదు మండలం హిమాయత్ నగర్ లోని చైతన్య డ్రీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంలో సాంప్రదాయ దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ గొప్పతనాన్ని చాటి చెప్పాయి. విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, సాంప్రదాయ వేడుకలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. డైరెక్టర్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ సాత్వికారెడ్డి మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సాంప్రదాయ విలువలను కాపాడుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. సో ఈ స్నాతకోత్సవంలో మొత్తం 1127 మందికి మేము డిగ్రీలు ఇస్తున్నాము. అందులో 75 మంది PhD కంప్లీట్ చేసుకొని డిగ్రీ పొందుతున్నారు. అలానే మేము యూనివర్సిటీ మొదలుపెట్టిన కాంచి మాకు 892 రీసెర్చ్ పేపర్స్ మా ఫ్యాకల్టీ డిఫరెంట్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. అండ్ 155 పేటెంట్లు, కాపీరైట్లు కూడా మా యూనివర్సిటీకి వచ్చాయి. దాంట్లో 30 గ్రాంట్ పేటెంట్స్ కూడా ఉన్నాయి. అలానే 28 బుక్ చాప్టర్లు, 55 బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఇంకా మాకు ఈ స్నాతకోత్సవంలో మొత్తం 30 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కోర్సెస్లో టాపర్స్, ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంకర్స్కి, అలానే పీజీలో టాపర్స్కి, అలానే చైతన్యం అవార్డ్స్ కింద మా ఫ్యాకల్టీకి రీసెర్చ్ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి బెస్ట్ పేటెంట్, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అండ్ బెస్ట్ కాపీరైట్, బెస్ట్ బుక్ కింద మా ఫ్యాకల్టీకి 16 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్నాతకోత్సవంలో. ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 784 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్లో. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే 350 మందికి వచ్చింది. ఇంకా చాలా మందికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆఫర్ లెటర్స్ ఆర్ పెండింగ్. ఇంకా చాలా కూడా ఇంటర్వ్యూస్ జరిగేది కూడా ఉంది. సో మొత్తం ఇంకా 500 మందికి పైగానే ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాం. అలాంగ్ విత్ ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, అగ్రికల్చర్, BBA, BCom అన్ని గ్రూప్స్తో. అట్లనే మా దగ్గర MSc క్లినికల్ ఎంబ్రియాలజీ కూడా స్టార్ట్ చేశాం. MSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా కొత్త కోర్సెస్ ఎప్పటికప్పుడు మొదలు పెడుతూ ఉన్నాం. ఈ 14వ స్నాతకోత్సవంకి మేము శ్రీ రామానుజం నారాయణ్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాము. హీఈస్ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ, ఒరిస్సా. అలానే మాకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ పెద్దిరెడ్డి గారు, ఫార్మర్ మినిస్టర్ టూరిజం. మీరు రియల్గా మేము ఈరోజు సస్టైన్ అవుతున్నాం, చాలా బాగా మేము ఇంప్రూవ్ అవుతున్నామంటే సాధ్యమైనందుకు మీరు చెప్పచ్చు. మాకు మీడియా సపోర్ట్ అవుతుంది. వరంగల్లో కానీ, హైదరాబాద్లో కానీ, రిజాల్ట్ గురించి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మా గదే అబ్బమ్మ గారు ఇన్ఛార్జ్ PRO దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మీడియాని మాత్రం
మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు క్యాంపస్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడంటే 91 నుంచి ఉన్నాం కనుక చాలా మాకు బాగా సపోర్ట్ చేశారు. ప్రతి పేపర్ వాళ్ళు కూడా మాకు ప్రతి విషయాన్ని కూడా మనకి కవర్ చేసేవాళ్ళు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏం చెప్పాలంటే మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. మా బాధ్యత అది. అదేవిధంగా ఫస్ట్ చెప్పిన మా స్పెషాలిటీ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో మాకు వచ్చే ఇంటర్వ్యూస్ అన్నీ అటెండ్ చేస్తే అటెండ్ చేయడం వాళ్ళకి మనం ఏమో చేయలేం, కానీ అటెండ్ చేసి అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడం అందరికీ ప్లేస్మెంట్ వస్తుంది. అట్లా రానప్పుడు ఉంటే నేను హెల్ప్ చేస్తాను, నాకై ఉద్యోగం ఇస్తాను. అంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను 100% ప్లేస్మెంట్. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ రావట్లేదు, టర్న్ అవుట్ కావట్లేదు. అది నాకు పెద్ద బాధాకరంగా ఉంది. అయితే మంచి మంచి కంపెనీ రీసెంట్గా కూడా లాస్ట్ మండే ఇంట్రోడక్స్ అపోలో చాలా పెద్ద కంపెనీ మీ అందరూ తెలిసిందే. దాంట్లో కూడా దాదాపు 29 మందికి అపోలోలో వచ్చింది. దీంట్లో మన ఇంట్రోడక్స్ వచ్చింది. వాళ్ళ బీకామ్ వాళ్ళకి కూడా 5 వచ్చింది. అంటే బీకామ్ వాళ్ళకి కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ విధంగా అదే అపోలో ఈ 2 కలిస్తే మొత్తం 54 మందికి ఉద్యోగం వచ్చింది రీసెంట్గా. అదేవిధంగా ఈ కాలేజ్ మన యూనివర్సిటీ ఏతుందో దీన్ని టీసీఎస్ వాళ్ళు సెంటర్గా తీసుకున్నాను. దాదాపు 4 సార్లు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు మన దగ్గర. 4 సార్లు మినిమం 4 times. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ట్రైనింగ్ కూడా జరుగుతుంది టీసీఎస్ది. ఆ ట్రైనింగ్కి పిల్లల దగ్గర మేము 1 రూపాయి వస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కోసం మేము 23 లక్షలు కడుతున్నాం మా దగ్గర నుంచి. వాళ్ళ ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు సరిగ్గా వాళ్ళు స్కోర్ పికప్ చేస్తే 100% ప్లేస్మెంట్ వస్తారు. దాదాపు ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళలో దాదాపు 80. కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ఫౌండర్ ఫాస్టర్ రెవరెండ్ పాల్సన్ రాజు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించినట్లు ఫాస్టర్ రెవరెండ్ గోపు జయప్రకాష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు సమాధి నుండి లేచిన రోజును గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటారని తెలిపారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఉపవాసాలు ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు, జాగరణలు చేసి యేసు త్యాగాన్ని స్మరించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవుని వాక్యం విన్నాం. క్రీస్తు శిలువలో పలికినటువంటి 5వ మాట, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని. ఈ మాట యొక్క వివరణ బ్రదర్ వినయ్ అందిస్తారు. ప్రార్థన సిస్టర్ లహరి చేస్తారు. కాస్త ఒక 5 నిమిషాలు ఎంతసేపు కూర్చుంటారు? దప్పికొనిస్తున్నాడు కనుక ఈ లోక దప్పిక మరి అది యేసు ప్రభు ఆ దప్పికను ప్రభువుని అడిగాడు. తండ్రి, నేను దప్పికొనిస్తున్నాను అంటే ఈ ప్రపంచ మానవని పాపం అనే దాహంతో ఉన్నది. ఆ పాపాన్ని తొలగించి జీవజలము అందుకోసానికి నింపాడు. అక్కడ సమరి స్త్రీ దగ్గరికి పోయాడు యేసు ప్రభు. వెళ్ళినప్పుడు అమ్మ నాకు దాహం వేస్తున్నది అంటే అక్కడ బాయి లేదా, నీళ్ళు లేవా, నీళ్ళు ఇచ్చుకోలేరా, ఇవ్వలేదా అంటే ఆమె అన్నాడు దప్పికొట్టి, అమ్మో నువ్వు యూదుడవు, నేను సమరీలం. ఎట్లయితుంది ఇది? మీరు నేను కలుషితం కదా అంటదానిలాగా చూసేవారు అన్యులు. అమ్మ లోకమును ఎంతో ప్రేమించను అనే మాటకు ఈ గుడ్ ఫ్రైడే నిదర్శనము. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము కరుణాపురంలో ఎంతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవులకు
ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద మరణం చెందడం మరి పాప విమోచనం అనేది జరగడం అనేది క్రైస్తవుల యొక్క మరి విశ్వాసానికి పునాది. కాబట్టి వారి విశ్వాసానికి పునాదైనటువంటి గుడ్ ఫ్రైడే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం యొక్క వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పాల్సన్ రాజు గారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా భక్తులందరినీ ఉద్దేశించి మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మన పాపములను ఎందుకు ఆయన మోసారు, ఎందుకు చనిపోయారు, మరి దాని గురించి ఎంతో వివరంగా బాధతో మరి వివరిస్తున్నప్పుడు భక్తులందరూ కూడా ఎంతో ఏడ్చారు. మరి ఆ రీతిగా ఎంతో ఘనంగా ఈ యొక్క వేడుకలు జరిగాయి. ఎంతో వేలాది మంది ప్రజలు ఈ యొక్క గుడ్ ఫ్రైడే. తప్పు చేసి తప్పించుకోవడం ఎలా, మందు తాగి పోలీస్ మామలకు చిక్కకుండా తిరగడం ఎలా అంటూ మందుబాబులు సోషల్ మీడియాలో స్పెషల్ గ్రూప్స్ క్రియేట్ చేసి పోలీసులతో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో 1000 మందికి పైగా మందుబాబులు పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ట్రాఫిక్, సివిల్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు తోటి ప్రయాణికులకు, తోటి తాగుబోతులకు సమాచారం అందిస్తున్నారు. పోలీసులు చెకింగ్ కోసం వేసే అడ్డాలను ఆ గ్రూప్ లో వేయడంతో తాగి వాహనాలు నడిపే మందుబాబులు అటుగా వెళ్లడం మానేసి మరో దారిలో వెళ్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబుల వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా గుర్తించిన ఎస్ఐ హరిశేఖర్ మద్యం సేవించి వాహనాలు నడిపి కుటుంబాలను అధోగతి పాలు చేయవద్దని హెచ్చరించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. లోపలి తీసుకోవాలి, గాలి లోపలి ఇంకా మంచి పోదు आपको ఎనభై 90 90 తాగుతాం. 90 కాదు ఒకటి తక్కువ వచ్చింది, మరి 90 రాదు. 90 అంటే 90 కదా, మరి 89 వచ్చింది. ఇది ఏం గ్రూప్? ఇది పోలీసు మామూలు స్క్వాడ్. ఏం గ్రూప్ నాకు తెలియదు సార్. అదే యాడ్ అయింది. నేను కూడా చూస్తలేను సార్. చూడండి సార్, నేను చూస్తలేను కూడా. అంతేనా? నేను కూడా సార్. అంతే, నేను సార్. చూడండి మీరే, నేను యాడ్ అయితే చేయలేదు. చూడండి సార్, ఆ వాట్సాప్నే ఎక్కువ చూడవు. నాకు సెల్ కూడా టచ్ అప్ తెలియదు. ఎట్లా ఫోన్ వస్తే మాట్లాడతా ఇడిచిపెడతా సార్. మనమే ఉన్నాయి మొత్తం, ట్రాఫిక్ ఉన్నాయి. 116 మంది, 1016 సారీ 1016 మంది. మేము ఫస్ట్ పడుకున్నప్పుడు 1024 ఉండే, 1024 ఉండే. ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది మీరేనది. మామూలు గ్రూప్లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరు నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ అయినా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ అయినా. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండి రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్.
నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈరోజు దొరికిన రాబాయ్, రండి రాబాయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, ఎవరిని వదిలిపెట్ట. దయచేసి ఈ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈ విషయం గురించి మా పై అధికారులతో మాట్లాడేసి నేను అందరి డీటెయిల్స్ తీసుకున్నాను ఆల్రెడీ. ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ పిలిపించి సపరేట్గా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసు వారి నుంచి తప్పించుకో ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేరు. మహా అయితే మీరు మాకు ఫోన్లు చేయించో రికమెండేషన్ చేయించో మా దగ్గర నుంచి ఫైన్ కేసు కాకుండా చూసుకోగలరు కావచ్చు, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాంటి రికమెండేషన్ పనికిరాదు. ఎవరితో ఫోన్ చేయించినా లాస్ట్ మూమెంట్లో టైర్ ఎక్కేటప్పుడు. గోదావరి కనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చౌరస్తా వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వస్తూ రాజేష్ థియేటర్ సమీపంలో మూల మలుపు వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అందులోనే ఇరుక్కుపోయారు. ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్రంగా గాయాలైనట్లు సమాచారం. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మనుషులు బతకాలి కాదన్నా, మనుషుల్ని అందరు బతికే ఉన్నారు. మంచిగా బీర్లు కూడా ఉన్నాయి కదా, బీర్లు కూడా ఉన్నాయి కదా. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దోనకొండ గ్రామ సర్పంచ్ ఆవుల శ్రావణి సురేష్ యాదవ్ వినూతన రీతిలో ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు శాలువలతో సన్మానించి వారికి పుష్పగుచ్చాలు అందజేసి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారిని వేడుకున్నారు. ప్రమాదం వల్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో తెలియజేస్తూ హెల్మెట్ ధరించడంలో ప్రతి ఒక్కరూ మరొకరికి ఆదర్శంగా నిలవాలని గ్రామానికి వెళ్తూ వస్తున్న వాహనదారులకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సన్మానించారు. దొనకొండ కాడ సర్పంచ్ జరిగిన కార్యక్రమం మా ఊరు చిగడేపాలెం. నేను చిన్న ఒక పని మీద నేను దొనకొండకు వచ్చాను. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్మెట్, ఇక్కడ కానిస్టేబుల్ అన్నగారు కూడా ఉన్నారు, వచ్చిన వారికి హెల్మెట్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ మీ బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమం స్టార్ట్ చేశారన్న. ఈ హెల్మెట్లు ధరించి మీ ప్రాణాలను సేఫ్గా చేసుకోండి. దాంతోపాటు గంజాయి కూడా మత్తు పదార్థాలను కూడా దూరం చేయాలని మీ గ్రామ సర్పంచ్ గారు సూచనల మేరకు చాలా వరకు చాలా మంచిగా అనిపించిందన్న. ఈ ఎస్పీ గారు చేసిన ప్రోగ్రాంకి వీళ్ళు ఈ దొనకొండలో సర్పంచ్ గారు చేసిన చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇది అన్నీ పాటించాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా విలేజ్లో కూడా ఇది ఆదర్శంగా తీసుకొని మా ఊళ్ళో కూడా చేయాలని మేము కూడా అనుకుంటున్నామన్న. మా ఊరు చిగడేపాలెంలో కూడా మా సర్పంచ్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేసి ఖచ్చితంగా దీన్ని కూడా మేము కూడా దానిలో పాల్గొంటామని మేము అనుకుంటున్నామన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మీ ఊరికి, మీ గ్రామ ప్రజలకి, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, విలేకరులకి అందరికీ ధన్యవాదాలు అన్న. ఇలాంటి ప్రోగ్రాంలు అన్నీ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి, నా పేరు ఆవుల సురేష్. మాది దొనకొండ గ్రామం, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా. ఏదైతే ఎస్పీ గారు తీసుకున్న నిర్ణయం మేరకు మా ఊరు ప్రాజెక్ట్గా సెలెక్ట్ కావడం జరిగింది. ఈ ఊళ్ళో గంజాయి కానీ ఎలాంటి గంజాయి మత్తు పదార్థాలు లేకుండా నిషేధించడం జరిగింది.
మరియు హెల్మెట్స్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు హెల్మెట్ పెట్టుకొని తిరిగే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న అన్ని బైకులకు అన్ని హెల్మెట్లు ఉండే ద్వారా మేము గ్రామంలో అన్ని డోర్ టు డోర్ ఎంక్వైరీ చేసి అందరికీ హెల్మెట్ ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాన్ని హెల్మెట్ ఉండడమే కాదు, పెట్టుకొని తిరగాలి, పాటించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అదేంటంటే హెల్మెట్ పెట్టుకొని ధరించి గ్రామం నుండి వెళ్ళే వ్యక్తులు కానీ గ్రామానికి హెల్మెట్ పెట్టుకొని వచ్చే వ్యక్తులకు కానీ సన్మానించాలని మేము అనుకున్నాం. అందుకోసమే హెల్మెట్ ధరించుకొని రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని ఆపి సన్మానించి వాళ్ళ కృతజ్ఞత తెలిపి వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎండాకాలంలో ఎండలా తిరుగుతున్నారు కాబట్టి ఒక వాటర్ బాటిల్, వాళ్ళకు ఫ్రూట్స్, సెలవుతో సన్మానించి ఇలాగే ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకొని తిరగాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. జీడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ సమీపంలో నిషేధిత మత్తుమందు మెథాఫెటమైన్ విక్రయిస్తున్న 2 నిందితులను కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్లు కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వారి వద్ద నుంచి 316 గ్రాముల మెథాఫెటమైన్, దాదాపు 63 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్ రవాణా విక్రయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. నగరంలో డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఓటి చేసిన కేసు ఏంటంటే ఇది నిన్న దాదాపుగా ఇది కూడా 63 లక్షల వర్త్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనం డ్రై గాంజా ఇది ఎక్కువ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఇదేంటంటే ఇది మెథాయాంఫెటమైన్, ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇది దాదాపు 316 గ్రామ్స్ అంటే 316 గ్రామ్స్ మెథాయాంఫెటమైన్ దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ 63 లక్షలు. అంటే ఇది కమర్షియల్ క్వాంటిటీ. అది 50 గ్రామ్స్ దాటితేనే కమర్షియల్ క్వాంటిటీ కింద మనం చూడడం జరుగుతుంది. అట్లాంటిది ఇందులో మనకి వేముల సాయి కుమార్ పెడ్లరు, ఇతన్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర అదేవిధంగా ఆయనతో పాటు తిరుమల అరవింద్, వీరిద్దరు కూడా మన వేముల సాయి కుమార్ జీడిమెట్ల, తిరుమల అరవింద్ జగదీర్గుట్ట, ఇద్దరు కూడా మన కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకళ్ళు కన్జ్యూమరు, ఒకళ్ళు పెడ్లరు. వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే పూజిత్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి అతను గైడ్ చేస్తుంటే వీళ్ళు పోవటం, తీసుకురావటం, కన్జ్యూమర్స్కి అమ్మటం అన్నీ చేస్తున్నారు. దానిలో భాగంగా మనం ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. నెక్స్ట్ మనం పూజిత్ని కూడా అదుపులో తీసుకోవాల్సింది. అతను తీసుకున్న తర్వాత అతని నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. దీని యొక్క వర్త్ టోటల్గా ఈరోజు మనం సీజ్ చేసింది 2 వేయింగ్ మిషన్స్, వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు, ఈ యొక్క 316 గ్రామ్స్ల మెథాయాంఫెటమైన్, టోటల్ వర్త్ 63,38,000 రూపాయలు. ఇప్పుడు మీరందరూ చూస్తూనే ఉన్నారు. మనకి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కుత్బుల్లాపూర్ ఎస్ఓటి పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో భారీగా నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించామని, సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే 3,000 కేజీల నకిలీ పత్తి విత్తనాలు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ఈ నకిలీ విత్తనాలను కర్నూలు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా విత్తనాల సరఫరా చేస్తున్న మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కుత్బుల్లాపూర్ జోన్లో
ఎస్ఓటి మరియు లా అండ్ ఆర్డర్ కలిసి 2 కేసులు, ఇంపార్టెంట్ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి స్పూరియస్ సీడ్స్. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గతంలో మన అనేక ఈ పత్తి రైతుల విషయంలో కానీ, మిర్చి విషయంలో కూడా చాలా వరకు రైతులు మోసపోయి పంటలు దిగుబడి రాక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో గవర్నమెంట్ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పోలీస్ జాయింట్గా దీని మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా మనం శామర్పేటలో, మేడ్చల్లో కూడా కేసు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నిన్న సాయంత్రము కర్నూలు నుంచి ఒక బొలెరో వెహికల్, అందులో నకిలీ పత్తి విత్తనాలు లోడ్ చేసుకొని మన శంషాబాద్లో ఓవరాల్ ఎక్కి ఎగ్జిట్ 6 మేడ్చల్ దగ్గర దిగి వాళ్ళు నాగపూర్ పోవాలి. వాళ్ళ ప్లాన్ కర్నూలు నుంచి నాగపూర్ పోవాలి, మహారాష్ట్ర. మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఎస్ఓటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తోటి మన ఎగ్జిట్ 6 దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్నప్పుడు అందులో చూస్తే వాళ్ళు క్యాబేజీ, ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా మనం చూసినాం, గాంజా కానీ ఈ ఫేక్ ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలన్నప్పుడు కూరగాయలు కానీ, పాలు కానీ ఏదో కవరేజ్లో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇందులో కూడా క్యాబేజీ బయటికి కనపడేట్టు ఇన్సైడ్ ఈ బస్తాలలో మీరు అక్కడ పెట్టాము. ప్యాకింగ్ ఉండదు, ఏముండదు. ఓన్లీ ఇక్కడ విత్తనాలు, లూజ్ విత్తనాలు ఉంటాయి. బస్తాలలో తీసుకుని అక్కడ మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 3000 కేజీల పత్తి విత్తనాలు ఇవి. అంటే దాదాపు ఇవి 1500 ఎకరాలకు వస్తుంది. 1500 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 1000 మంది రైతులు ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. అంటే ఎంతమందిని మనం ఇబ్బంది పెడుతున్నాం అనేది చూడాలి. గతంలో వీళ్ళ మీద కేసు కూడా అయింది. సూర్యాపేట జిల్లాలో ఇదే టీం మీద కేసు కూడా అయింది. కాబట్టి వీళ్ళ మీద, ఇందులో నేరస్తులు మనకి తలారి రమేష్, ఈ మెయిన్ కింగ్ పిన్ ఇక్కడ కర్నూలులో. ఇతను నర్సింహులు అనేటువంటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి ఆ బొలెరో వెహికల్ ఓనర్ అతనికి 30,000 కిరాయి ఇస్తా నీకు పోయిరమ్మని చెప్పేసి అంటే, నార్మల్ కిరాయి అంత ఉండదు, ఇది కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి ఎక్కువ మొత్తంలో అతను హైడ్ చేసుకొని చేయడం జరిగింది. దాంతోపాటు రమేష్ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే. చైతన్య డ్రీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంలో ఘనంగా సాంప్రదాయ దినోత్సవం. సాంప్రదాయ వేషధారణలో సంస్కృతి సందడి చేసిన విద్యార్థులు. మందు తాగి తప్పు చేసి తప్పించుకోవడం ఎలా? గోదావరి కనిలో దొంగ పోలీస్ ఆట ఆడుతున్న మందుబాబులు. గోదావరి కనిలో ఘోర రోడ్డు ప్రమాదం. 1 మృతి, 3 తీవ్ర గాయాలు. ద్విచక్ర వాహనదారులకు వినూతన రీతిలో అవగాహన. శాలువతో సన్మానించిన దోనకొండ సర్పంచ్ ఆవుల శ్రావణి.